పవన్ కళ్యాణ్ గారు కావాలని శుభ్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నాడు. ప్రజలకు కావాల్సిన ఏర్పాటు చేయాలి, రోడ్లే కాదు అన్ని వస్తువులు అందరికి కావాల్సినవి చేయాలని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆయన అన్నీ చేస్తున్నాడు. ఆయన వాళ్ళ జనసేన కార్యకర్తలకు చెప్పినా కూడా అదే చెబుతున్నాడు. మనం ప్రజాసేవకు వస్తున్నామనే మాటలో ఉండాలి కానీ మనం ఎవరి మీద నాయకత్వం చేయడానికి కాదు. మనం అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఎక్కడ రోడ్లు ఉన్నా, ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా అవి తీర్చాలి. నీటి అవసరాలు తీర్చాల్సిందే. ఇప్పుడు ఎలాంటి ఆలోచించమని ప్రతి ఒక్కరే చెబుతున్నారు కానీ మీరు ఈ పాదయాత్రలు ఎవరి మీద యుద్ధానికి ఏమి అలాంటి ఉద్దేశం అవి చెప్తున్నారు. సో పవన్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు ఈ రాష్ట్రంలో అంటే మీరు? చాలా వరకు అందరూ ఎవరికి వాళ్ళే చెప్తున్నారు కదా, ఆయన వల్ల మాకు మేలు జరిగింది. కూటమి ప్రభుత్వం ఆయన వల్ల ఏర్పడింది కాబట్టి ఆయన ఆ విధంగానే నడుచుకుంటున్నాడు. నా ఒక్క పార్టీ నేను కావాలనుకోవడం లేదు, మొత్తం ప్రజలు కావాలనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీలో ఉండా నాకు ప్రజలు ముఖ్యం. పల్లెటూళ్ళ కాడ నుంచి బస్తీల వరకు సిటీల వరకు అన్నీ కావాలంటున్నాడు. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాడు. మీరు ఎలాంటి ద్వంద్వాలకు పాటుపడద్దు, సక్రమైన మార్గంలో నడుచుకోమని చెప్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంట కొంతమంది. అనాలి, వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు అంటారు. అందరు ఒకేలాగా ఉండరుగా. ఇప్పుడు ఆయన అంటే గిట్టనోళ్ళు నలుగురు ముగ్గురు ఉండ ఆ మాట అనుకుంటుంటారు. వాళ్ళు కోర్టులో కూడా వేసారండి సినిమాలు చేయకూడదని చెప్పి. ఏ చేసిన ఇప్పుడు కోర్టు చెప్పిద్ది, న్యాయమే అది చెప్పిద్ది సినిమాలు చేసుకోమని. మరి ఇంకా అలాంటప్పుడు కోర్టులో కేసులు వేసిన వాళ్ళ మీద ఏం చెప్తారు? వాళ్ళు పనికిరాని పనులేగా చేసేది. మంచి పని అయితే ఆయన జోలికి వెళ్ళరుగా. అప్పుడు పక్కన ప్రభుత్వాన్ని చక్కగా నడిపిస్తున్నాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా నడుస్తుంది, ప్రజానాయకుడిగానే ఉంటున్నాడు. ఆయన సినిమాలు చేస్తే ఇంట్లో సంసారం చేస్తే వీళ్ళకెందుకు? ఆయన ఇష్టం అయింది, ఏదైనా చేసుకో ఇది ఉంది, సమర్థత గలవాడు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు అలాంటివి మానుకుంటే ఇంకా ప్రజలు ఇంకా సంతోషిస్తారు. లేకపోతే 94% ఈ 6 మెంబర్స్ని ఎక్కడ పెడితే ఆడ కుక్కలను కొట్టి కొడతారు. అది బట్టి ఖాయం. ఎప్పటికి కూడా ఆయన ప్రభుత్వం కూటమి పరిపాలనలో కంపల్సరీగా ఆయన ఉండాలి, కలుపుకొని అలాగ వెళ్ళిపోవాలి. వాళ్ళు అనుకున్నట్టు 29 వరకు మళ్ళా కూడా వీళ్ళకి రావాలి, దాంట్లో సందేహమే లేదు. అదే కావాల్సింది కూడా.